గాయత్రి 99 డెవలపర్స్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. మా ఆఫీస్ వచ్చేసి గురునానక్ కాలనీ రోడ్‌లో అండి. గురునానక్ కాలనీ మూడో రోడ్లో ఆఫీసు. మేము గాయత్రి 99 డెవలపర్స్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. విజయవాడలో స్టార్ట్ చేసి హైదరాబాద్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంది. మన చైర్మన్ గారు వచ్చేసి మన్నేపల్లి అశోక్ చౌదరి గారు. సిఇఓ గారు వచ్చేసి మనకి శివరామకృష్ణ గారు. మార్కెటింగ్ డైరెక్టర్ మేనేజర్ వచ్చేసి పల్లా నాగరాజు గారు. నా పేరు హారిక. నేనేమో ఇక్కడ సీనియర్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నానండి. మనకి వెంచర్స్ చాలా ఉన్నాయి. కానీ ప్రెస్టీజియస్‌గా తీసుకున్న వెంచర్ వచ్చేసేపటికి ఫార్మ్ ల్యాండ్ ఉంది. ఇది మనకు వచ్చి వినుకొండ దగ్గర, వినుకొండ వై జంక్షన్ దగ్గర హైవే నుంచి వై జంక్షన్ దగ్గర నుంచి పొదిలిపేట రూట్‌లో 2 km డిస్టెన్స్‌లో అయినవోలు అన్న ఊరు వస్తుందండి చిన్న గ్రామం. ఆ ఊరిని ఆనుకొని ఉంటుంది. టోటల్ 450 ఎకరాల్లో టోటల్‌గా అవకాడో ప్లాంటేషన్ ఉంది. ఈ అవకాడో ప్లాంటేషన్ ఈ 450 ఎకరాల్లో కూడా మేము మొత్తం 30 అడుగులు 40 అడుగులు రోడ్లు తీసి 11 సెంట్లు 22 సెంట్లు ఎకరం అరెకరం చొప్పున ప్లాట్లు డివైడ్ చేసాం. 11 సెంట్లకి 38 అవకాడో మొక్కలు ఇస్తున్నాము. 11 సెంట్లు ఎందుకు అంటే అక్కడ నుంచి మనకు పాస్బుక్ వస్తుంది. మనకి ఎన్ఆర్ఐస్ కానీ దూరంగా ఎక్కడున్నా కూడా సెక్యూరిటీ ఏంటి అంటే పాస్బుక్. కాబట్టి 11 సెంట్లకు పాస్బుక్ వస్తుంది. మనం దీని పరంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన స్పాట్ రిజిస్ట్రేషన్స్ అండి. దీంట్లో రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడే కస్టమర్ దగ్గర నుంచి లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. ఈ లీజ్ ఎలా మనం ఒక లీజ్ ఇస్తే వాళ్ళ కాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. లీజ్ ఎన్ని సంవత్సరాలు? 10 years. దానికన్నా మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందండి? లేదు సార్. ఇవాళ మీరు 11 సెంట్లు 6 లక్షలు పే చేసిగా పెట్టండి. దీని ప్రైస్ 6 లక్షలు మాత్రమే, ఎటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. మేము దీన్ని 10 years పాటు లీజుకి తీసుకుంటాం. ఈ 10 years లో 5 years కూడా మాకు వర్కింగ్ పీరియడ్ అండి. ఈ మొక్కను గ్రోత్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్లు, సోలారు, మా సంపులు ఏర్పాటు చేసుకోవడానికి మాకు సరిపోతుంది, కుదురుతుంది అనమాట. ఇదేంటంటే మామిడి మొక్కలాగా 3వ సంవత్సరం నుంచి పూత వస్తుంది. 3వ సంవత్సరం పూత వస్తుంది, 4వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. కంటిన్యూగా 50 ఏళ్ళ పాటు దీని ఆదాయం ఉంటుంది. 50 ఏళ్ళు? 5వ ఏడు స్టార్ట్ అయితే కంటిన్యూగా 50 ఏళ్ళ పాటు దీనికి ఆదాయం వస్తుంది, దిగుబడి వస్తుంది. ఈ దిగుబడి ఎలాగా అంటే 5వ సంవత్సరం నుంచి ఎంత వస్తుందండి? 5వ సంవత్సరం 11 సెంట్లకి 5వ సంవత్సరం నుంచి సంవత్సరానికి కస్టమర్ వాటాకి 2 లక్షల పైన వస్తుంది. అంటే టోటల్ గా 5 lakhs వస్తుంది. మీ ల్యాండ్ లో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ దాని కింద మేము 5 years పాటు మాకు దీంట్లో వర్కింగ్ పీరియడ్, ఇంకొక 5 years దాని మీద వచ్చిన ఆదాయంలో 50% మేము తీసుకుంటాం. ఆఫ్టర్ 11 years మేము ఇచ్చిన మీరు పెట్టిన 6 లక్షలకి 11 సెంట్లో మేము మీకు ఇచ్చే 2 లక్షల దగ్గర నుంచి 2.5 లక్షల వరకు ఆదాయంతో మీరు సాటిస్ఫై ఓకే అనుకుంటే 11th year మళ్ళీ మాకు అగ్రిమెంట్ మాకే రెన్యువల్ చేయించి మా దగ్గర రెన్యువల్ చేయించుకుంటారు. లేదు అంటే ఒక వాచ్మెన్ పెట్టుకొని మొత్తం టోటల్ గా మీరే మెయింటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ 22 సెంటు ఎట్లా అది చెప్పండి. సేమ్ సార్. ఇప్పుడు 11 సెంట్లకి ఎలా ఉంది, 22 సెంట్లకి అంతే. అది కూడా చెప్పండి, కస్టమర్ కావాలిగా. 18 + 38 సార్. ఎకరానికి వచ్చేసేపాటికి 240 మొక్కల వరకు అవకాడో మొక్కల వరకు వేస్తాం. కాకపోతే ఈ దీంట్లో వచ్చేసేపాటికి 11 సెంట్లు 6 లక్షలు, ఎకరం వచ్చి 38 లక్షలు. ఎకరానికి సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అది మనకి ఇది మొత్తం కూడాను 450 ఎకరాలు కూడాను ఉమ్మడి వ్యవసాయం కింద జరుగుతుంది. దాంట్లో 11 సెంట్ల వాళ్ళకి ఎంత అవుతుంది, ఎకరం వాళ్ళకి ఎంత అవుతుందో టోటల్ గా మనం షేర్ చేస్తాం ఎవరి వాటా వాళ్ళు. ఇంకేమైనా ఉందండి మీ కంపెనీ? దీంట్లో మనం 150 రిసార్ట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకు అంటే మనకి వినుకొండకు చుట్టుపక్కలంతా 30 చిన్న గ్రామాలు పడుతున్నాయి. వీళ్ళందరికీ ఫ్యామిలీతో వీకెండ్ స్పెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ పెద్దగా ప్లేస్ ఏది ఉంది లేదనుకున్నా మన దాంట్లో మాత్రం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. 150 రిసార్ట్స్, 2 రెస్టారెంట్లు, ఒక ఫంక్షన్ హాలు, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడైనా చేసేటప్పుడు అవకాశం ఉంది? ఈ 450 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి అగ్రిమెంట్ ఎలా ఉందో అలాగే మామూల గెస్ట్ హౌస్ లో కూడా 10 years పాటు ఓకే అండి. ఇప్పుడు వేసవకాలం ఇలా వస్తుంది, పిల్లల సెలవులు అయినా వస్తాయి కదా, వచ్చినప్పుడు ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ ఉంటుందా? 11 సెంట్ల కింద 22 సెంట్కి వెళ్తాయి 2 రోజులు స్టే చేయడానికి. 11 సెంట్కు 11 సెంట్లు తీసుకున్నవాడు ఇయర్లీ 1 day ఉండాలి. 1 day కామన్. 11 సెంట్స్ 22 సెంట్స్ తీసుకున్నవాడు 2 days. 2 days అది కామన్. తీసుకున్నవాడు 5 days. 5 days. ఇంకేమైనా ఉందా? ఎక్స్ట్రా ఏదన్నా ఒక రోజు ఉండాలి అనుకుంటే 20%
సరే ఓకే మరి.